జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించకపోవడంతో అధికారుల తీరుపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి సూచనతో రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. పాఠశాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర గీతం తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు జీవన్ రెడ్డి సూచించారు. जननी जय केतनम जय जय तेलंगाना जननी जय केतनम मुक्कोपि मुक्तकलम ఒక్కటైన చేతనం వరదమిల్లిన శుభకరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. అటువంటి ఒక పవిత్రమైన వృత్తిలో మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇందులో చేరే పిల్లలందరూ కూడా మన సొంత పిల్లలుగా భావించాలని చెప్పండి. వాళ్ళకి కావాల్సిన బోధన పట్ల ఏదైతుందో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటూ నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా వీడి ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా మరి మార్పిడి చేయాలనే ఒక భావన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గమనించడం జరిగింది. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంతవరకు కేవలం మధ్యాహ్న భోజనానికి పరిమితమైనటువంటి ఒక ఫీడింగ్, ఉదయము బ్రేక్ఫాస్టే కానీ సాయంత్రం పాఠశాల విడిచే సమయంలో స్నాక్స్ ఏమైనా ఇచ్చి 3 పూటలు కూడా వాళ్ళకి ఏదో కొంత అంటే పిల్లలు అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఏదైతే నిలబెట్టుకునే విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీర్చిద్దామని చెప్పని బాధ్యత చెప్తుంది. చెప్పండి, రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? అక్కడ మెరుగైన విద్యాబోధ లభిస్తుందనే ఒక భావనతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ గా మనం భావించినట్టయితే మొత్తం అంటే పేద విద్యార్థులకు అందరూ కూడా ఒక భావన, ఒక అండగా నిలబడడం వల్ల అవుతుందని చెప్పండి. ఇలా కొన్ని డిస్టెంట్ హ్యాబిటేషన్స్ లో మనము విద్యార్థుల కొరత అనివ్వండి, ఉపాధ్యాయుల కొరత అనివ్వండి కానీ పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడదు మేడం. ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. మన జిల్లాకు సంబంధించి డిస్టెంట్ ప్లేసెస్ హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నా కానీ మూసివేయబడ్డట్టు ఒక పాఠశాలలే కానీ అది మన మెయిన్ విలేజ్ కు దాదాపు 2 కిలోమీటర్ల దూరాన్ని ఉండి ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రాంతంలో మనకు ప్రభుత్వ పాఠశాలను నిర్మింపజేయబడే విధంగా వెదర్ ఇట్ ఈవెన్ సింగిల్ స్కూల్ టీచర్ అయినా పర్వాలేదు, ప్రభుత్వం ఏదైతే సింగిల్ స్కూల్ టీచర్ అయినా కానీ ప్రతి హ్యాబిటేషన్ ఎంత దూర ప్రాంతమైనా కానీ స్థానికంగా విద్యాబోధన సదుపాయం కల్పింపజేయాలని భావిస్తున్నామని గమనిస్తూ చెప్పండి.